అన్ని ఎడంకాలతోనో కుడికాలతోనో తన్ని పడేసినటువంటి చరిత్ర దాందే. మీకు మహారాష్ట్రలో అలాగే రకరకాల గేమ్స్ ఆడారు. అలాగే రాజస్థాన్లో ఊపారు కానీ పునాది పీఠం కథల్లాగే ఎలాంటి గారు ఎలాగో ఆపుకున్నారు. అలాగే ఇంకా ఎన్ని ఒకటి కాదు కదా, మీకు చాలా చోట్ల మధ్యప్రదేశ్లో అస్సాము మధ్యప్రదేశ్లో మమతా బెనర్జీ గారి మీదకి పోయారు కానీ ఆమెకున్నటువంటి బలం దృష్ట్యా ప్రభావం దృష్ట్యా బెంగాల్లో ప్రజల్లో ఆమెకున్న దీని దృష్ట్యా మళ్ళీ ఆమె గెలుచుకొస్తున్నారు. ఏదైనా ఏంటంటే బీజేపీ వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్యం మీద కేసీఆర్కి నమ్మకం లేదు, కుట్రల కేంద్రం బీఆర్ఎస్లు మాట్లాడటం ఎవరి కోసం మాట్లాడుతున్నారు, అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోద్దని కన్నీళ్లు పెట్టుకుంటా బీఆర్ఎస్ మీద అపవాదులు మోపుతా బీజేపీ నాయకత్వం మాట్లాడుతున్న మాట. అందుకని ఏంటంటే ఇప్పుడు ఎవరెవరికి దగ్గర వాళ్ళు, బీఆర్ఎస్ బీజేపీకి దగ్గర, కాంగ్రెస్కి బీజేపీకి సాన్నిహిత్యం ఉందా? ఎందుకు ఆయన కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది పోనీ, మీ ధోరణిలోనే కేసీఆర్ గారు కూడా చేశారు, మీరు చేస్తున్నట్టే కేసీఆర్ గారు చేశారు అనుకోండి. మరి మీకు అంటే దేశాన్నంతా వెళ్తున్న మీరు కుట్ర పలాందని తెలిసిన మీరు కుట్రను భగ్నం చేయొచ్చు. ఒకటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, రెండోది ఏంటంటే మీరు వచ్చి విలపించడం ఒక ప్రశ్న, ప్లస్ కాంగ్రెస్ గురించి విలపించడం మరీ పెద్ద ప్రశ్న. అంటే మీరిద్దరే ఉండాలి దేశంలో, ఎవరు ఉండకూడదు. బీఆర్ఎస్ అనేది ఉండటం అనేది ఉండకూడదు అనేది ఇప్పుడు అందరి ఆకాంక్ష వీళ్ళిద్దరిది అనేది ఆల్రెడీ కనపడుతుంది. ఎందుకంటే మీకు వీళ్ళిద్దరూ ముఖాముఖి ఉంటేనే తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమం కానీ ఇచ్చేది ఏదైతే బీఆర్ఎస్ చేసిందో దాన్ని లేకుండా చేసి అది అటో పార్టీ ఇటో పార్టీ, ఇది అమెరికాలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ లాగా శాశ్వతంగా వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు ఎలుకోవాలనేది. పేరుకు మోడీ గారు అప్పుడప్పుడు అంటుంటారు కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి. కాంగ్రెస్ ముక్త భారత్ కాదు, కాంగ్రెస్ యుక్త బీజేపీ. రెండు కలిసి ఉండాలనేది, రెండు ఉండాలి. వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు ఉండాలనే లెక్కన చేసుకొస్తున్న వ్యవహారం తప్పితే దీనిలో బండి సంజయ్ గారు నాకు చాలా ఆశ్చర్యం. బండి సంజయ్ గారు బాధపడటం ఏంటి? కూలి చేయటం వాళ్ళకి బాగా అలవాటు, కూలిపోవటం వాళ్ళు రోజువారీ చూసేదే, రోజువారీ చేసేది. అట్లాంటి చోట మళ్ళీ బీఆర్ఎస్ ఏదో దాన్ని కూల్చేస్తుందని ఈ లోపు మీరు కూల్చకుండా ఉంటే చాలు. అట్ సేమ్ టైంలో పొన్నం ప్రభాకర్ కౌంటర్ కూడా చూడండి, ఆయన బండి సంజయ్ని కామెంట్ చేయకుండా టీఆర్ఎస్ ఆ బండి సంజయ్ వల్ల మాకు దమ్ముందా, ఇది మాటలు ఉన్నాయి కదా, దమ్ముందా మీకు, దమ్ముందా అంటే దమ్ముందని చెప్పి బీజేపీ ఎప్పుడో చూపించింది కదా. మీ ప్రభుత్వాలు కోల్చడం పెద్ద పనేం కాదని చెప్పి బీజేపీ పదే రిపీటెడ్గా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మీకున్నది ఎంత, మీకు ఇంతకంటే ఎక్కువ మెజారిటీలు వచ్చిన చోటే పోయిన సందర్భాలు ఉన్నాయి. మీకు 64 సీట్లు అంటే ఒక 5 ఎక్కువ, 5 కూడా కాదు, 4-5 సీట్లు. ఆ సిపిఐ సీటు మన కోననేని గారు ఒకవేళ ఓటేస్తే వాళ్ళు ఏపు 5 సీట్లు. దానిలో మళ్ళీ పెద్ద బలం ఉన్నట్లుగా మీకు దమ్ముందా ఇది ఉందని మాట్లాడేది చాలా విచిత్రమైనటువంటిది. కాకపోతే పొన్నం ప్రభాకర్ గారు ఒరిజినల్ కాంగ్రెస్ వాదిగా కాస్త ఆవేశపడుతున్నారు కానీ ఆయన వాస్తవాలు ఆయనకు కూలే ఆలోచిస్తే కాదండి. ఆయన అడిగితే ఒకవేళ కౌంటర్ ఇస్తే బండి సంజయ్ కౌంటర్ ఇవ్వాలి. టీఆర్ఎస్ దమ్ముందా అంటే వీళ్ళిద్దరు కలిసి డిసైడెడ్ సార్, వీళ్ళిద్దరూ బీఆర్ఎస్నే రైవల్గా చూస్తున్నారు. అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇద్దరికీ రైవల్గా బీఆర్ఎస్. ఇది తప్పితే మన ఇద్దరు ఎవరున్నా పర్వాలేదు అనేది ఆల్రెడీ తెలంగాణ జనాలు గుర్తిస్తున్నారు. చాలా వీడియోలు అవి చూస్తున్నాం. నిన్నేదో చోట కూడా నేను కోదండరామ్ గారిది కూడా ఒక టీవీ ఛానల్లో వచ్చినటువంటి ఇంటర్వ్యూ చూస్తే ఫోన్ చేసిన వాళ్ళంతా ఆయన స్టూడెంట్ కూడా ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆయన పేరు నాకు గుర్తులేదు. స్టూడెంట్ కూడా ఫోన్ చేసి మరి బాగుందండి, మీరు బాగానే చేశారు, కానీ మీరు ఇప్పుడు నిలదీస్తారా, ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు కదా సరిగ్గా, మీరు ఇప్పుడు కూడా నిలదీస్తారా అని చెప్పి ఆయన స్టూడెంట్, నేను మీ స్టూడెంట్ నన్ను పరిచయం చేసుకుని మర్యాదగా ఆయన కూడా అడుగుతున్నాడు. ఏమనంటే మీరు ఇప్పుడు కూడా మళ్ళీ ప్రశ్నిస్తారా సార్, ప్రశ్నించరా, ఇంతేనా, మీరు పదవి తీసుకుంటూ కూర్చుంటారా అనేది లెక్కలో ఆయన ప్రశ్న. మిగతా వాళ్ళు అయితే ఇంకెవరెవరో ఉన్నారు, పేర్లు ఎందుకు కానీ కాలర్స్ చాలామంది ఫోన్ చేసి ఏంటి పరిస్థితి, మాకు ఈ దౌర్భాగ్యం అని చెప్పి ఆయన అడుగుతుంటే ఆయన రకరకాల డిఫెన్స్లు, కొన్నిసార్లు కాలర్స్ని పరోక్షంగా విమర్శించేయి. అంటే అప్పుడు మీరు పెద్ద వాళ్ళని ఎవరిని ఆడగల కాంట్రాక్టర్లు వీళ్ళ జరుగుతుంటే ప్రశ్నించకుండా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఇట్లా ఏదో మామూలు పద్ధతులు ఆయన పద్ధతులు. ఆయన అసలు అక్కడ ఎవరు ఆయన్ని వేరే రకంగా అడగల. సమస్యలు ఉన్నాయి సార్, ఇట్లా అవుతున్నాయి మాకు, ఇది మీరు చేసిన పని ఏంటని అడిగారు ఆయన్ని. మీరు చేసిన పని వల్లే కదా మీరు ఇట్లా అయింది మాకు. ఇంకో ఆయన అయితే డైరెక్ట్గా అన్నాడు, మీకు ఎంత ఎందుకు ఇంత ఇది ఉక్రోషం, ఏదో కేసీఆర్ అంటే మీకు ఎంత ఎందుకు కడుపులో మంట అన్నట్టు అడిగాడు ఆయన. ఎందుకు మీకు ఎంత కడుపులో మంట, ఆయన మీద ఈ రకంగా విషం జిమ్ముతున్నారు ఎందుకు, ఇదే అన్నాడు, విషం జిమ్ముతున్నారు ఎందుకు కేసీఆర్ మీద. ఎవరు ఆయన అడిగిన ఆయన కూడా రెడ్డి గారు, అంటే వేరే క్యాస్ట్ మాట్లాడటం కాదు, క్యాస్ట్ల ప్రకారం. అందుకని ఏంటంటే క్యాస్ట్ లేవు తెలంగాణలో, క్యాస్టే లేదు. దాని ప్రకారం క్యాస్ట్ల ప్రకారం ఆలోచిస్తున్నారు జనాలు. రాజకీయాల్లో న్యాయం అన్యాయం ప్రకారం ఆలోచిస్తున్నారు. దానిలో ఆ ప్రశ్న వేశారంటేనే అదేంటంటే ఈరోజు ఇంకా అదే కాదు, చాలా వీడియోలు చూస్తుంటాం కదా మనం కూడా, యూట్యూబ్ మన ఇతరులు చూసినట్టే మనవి కూడా వేరే వాళ్ళవి చూసుకుంటుంటాం, ఏం జరుగుతుందో చూస్తా. కాబట్టి ఈ జరుగుతున్న దానిలో చాలా ఇవాళ పొద్దున ఏదో ఛానల్ చూశాను, దానిలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఇన్కమింగ్ కాల్స్. గ్రామీణ ప్రాంతాల నుంచి జనాలు తిట్టిపోస్తారు, రైతు బంధు గురించి ఫోన్లు చేస్తున్నారు, ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుందని. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది అన్నట్టు జనాలకి ఏమైనా. పైగా ఇంటర్వ్యూలో ఏమంటారు కోదండరాం,
మార్పు కనబడుతుంది కదా అంటే ఎలాంటి మార్పు కనబడుతుంది? అదే ఇప్పుడు ఆయనకేం ప్రజాస్వామ్యం అంటాడు. సరే మార్పు అంటే ఇంకా ఎందుకు లేని కానీ కొన్నాళ్ళు పోతే ఇంకా వస్తాయి కదా బయటికి. మనం కూడా తొందరపట్టం ఎందుకు, నిజమే కొన్ని మాటలు ఎక్స్ట్రా మాట్లాడాల్సిన బాధ కలిగి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ముందు నుంచి హెచ్చరించిన వాళ్ళం కదా, ఇది ఇలా జరుగుద్ది, ప్రమాదకరమైన వాతావరణం ఉందన్నది కాబట్టి జరుగుతుంది. అదే కాబట్టి మళ్ళీ మనం కూడా దాన్ని జనరల్గా ఏంటంటే మనం దాన్ని ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నాం తప్పితే ఎక్కుద్ది జనాలు ఎక్కాల్సిన అన్ని విభాగాలకు ఎక్కుద్ది. ఎవరైతే బాధితులు పీడితులు ఉన్నారో అందరికీ ఖచ్చితంగా కేసీఆర్ గారు లోపాలు ఉండొచ్చు, ప్రజల్ని కలవకపోవచ్చు. ఆయన దానికి కూడా కారణం వాళ్ళు చెబుతుంది ఏంటంటే ప్రధానంగా మేము ఆలోచిస్తున్నాం, ప్రణాళికలు రూపొందించడంలో ఆయన బిజీగా ఉన్నారు తెలంగాణ కోసం అని. కానీ లేదు, రిలాక్స్ అయ్యాడు ఆయన. ఏజ్ దృష్ట్యా కొంచెం రిలాక్స్ అయ్యి కొంత టైము మేజర్ పోర్షన్ ఆఫ్ ద టైం తెలంగాణకి ప్రణాళికలు రూపొందించడానికి పెట్టాడు. ఆయనకున్న మేధోశక్తి రోజువారీ పోయి చిల్లర వ్యవహారాలు మాట్లాడుకోవడానికి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాకముందంటే 10 మంది కూడి కలిసి చేయాల్సినటువంటి పోరాటం కాబట్టి 10 మందితో కలిసి కూడి నలుగురిని కూడగట్టి ఒక రోజువారీ సాయంత్రాలు రాత్రుల్లో మీటింగులు పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అది కాదు కదా సమస్య. నిర్మాణానికి రోజువారీ కబుర్లు అంటే దాన్ని ఒక పని కోసమే కావచ్చు, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. నిర్మాణం చేసినప్పుడు అధ్యయనం చాలా అవసరం. పాలిటిక్స్ యథాతథ అంటే ఒక సాఫీగా జరుగుతున్న ఈ రోజుల్లో బండి సంజయ్ ఉన్న పలంగా ఎందుకు ఆ కామెంట్ చేసి ఉంటారు అంటే ఆ బండి సంజయ్ కన్నా సమాచారం ఉందా, లేకుంటే బీజేపీ కన్నా సమాచారం ఉందా? ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉంది కదా వాళ్ళకి. ఇంటెలిజెన్స్ నివేదికలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే కాకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా గతంలో పొద్దాకా మీ పార్టీ నుంచి ఇంతమంది ఫిరాయిస్తారు, మాతో ఇంతమంది చర్చలో వీళ్ళంతా మాట్లాడేవాళ్ళు కదా. వీళ్ళు ఎక్కడ, బండి సంజయ్ గతంలో ఎంపీ సార్, ఇప్పుడు కూడా ఎంపీ సార్, అది వదిలేయండి. కానీ ప్రభుత్వంలో లేని వాళ్ళు కూడా, ఏదైతే ఎంపీలుగా లేని వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడుతుండేవాళ్ళు పొద్దాకా, మాతో ఇంతమంది టచ్లో ఉన్నారని మాట్లాడుతుంటే అది ఏ నివేదిక? అది ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళ నివేదిక, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వీళ్ళకి, అంటే బీజేపీలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళకి లీక్ చేస్తే బయటకు వస్తున్న సమాచారం. అంతతో నెట్వర్క్ వాళ్ళందరికీ దే నో ఎవ్రీథింగ్ ప్రెటీ వెల్. వాళ్ళందరికీ కింద నుంచి పైదాకా. పైగా బండి సంజయ్ గారు ఒరిజినల్ ప్రాపర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనిషి. ఆయనకి సమాచారం అందితే ఆశ్చర్యం లేదు. వాళ్ళు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లీగా పనిచేస్తారు. జనరల్గా ఒక చర్చ జరుగుతుంది సార్, కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటికీ డీకే సిద్ధరామయ్య మధ్య లుకలుకలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలొచ్చు అనేది ఒక స్పెక్యులేషన్ ఉంది, రైట్? ఇక్కడ కూడా ఆ స్పెక్యులేషన్ అంటే మామూలుగా సాదాసీదా జనం అనుకుంటున్నారు. కానీ ఒక ఎంపీ హోదాలో, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన హోదాలో, ఒక పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఈ హోదాలో ఆయన కామెంట్ చేయడం అంటే దానికి ఒక బలమైన సాధ్యత ఉంటుంది. అంటే ఆ పార్టీలో అలా స్థాయి లేని వాళ్ళు కూడా, అంతటి స్థాయి లేని వాళ్ళు కూడా ఈ మాటలు మాట్లాడారు. ఆయన జాతీయ కార్యదర్శి కాకముందు ఆయన మాట్లాడాడు. ఇంకా పార్టీలో చాలామంది చిన్న వాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉన్నారు, 30 మంది 40 మంది 20 మంది టీఆర్ఎస్ వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది కదా కొత్తగా, అది వాళ్ళకే కొత్త కాదు. ఇది మాతో కాంటాక్ట్లో ఉన్నారనే మాటలు ఇంతకుముందు గతంలో మనకి ఈ బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాకముందు ఎవరు దరిదాపుగా నాకు తెలిసి మీ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉన్నారు ఇంతమంది అంతమంది. ఆ బెంగాల్లో కూడా 47 కాదనే విషయం చెప్పాడా, చెప్తున్నట్టా, లేకుంటే కాంగ్రెస్ను అలర్ట్ చేస్తున్నట్ట? రెండో ఉంటాయి దానిలో. కాంగ్రెస్లో అలర్ట్ చేసేది, అలర్ట్ చేయడం పొన్నం అలర్ట్ అయ్యారు కదా. ఎవరు అయినా కాంటాక్ట్లో ఎంతమందో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళంతా పోతారని. వాళ్ళు మీకంటే ముందు టీఆర్ఎస్లోకి ఎట్లా కాంటాక్ట్లో పోతారు, మీరు ఉండగా ఎంత నెట్వర్క్ వేసుకొని మీకు తెలిసిపోతుంది కదా అంతా, ఎవరో తెలుసు కదా మీకు. అందుకని మీరు వాళ్ళ మీద ఐటీ రైట్లు చేయొచ్చు, కావాలంటే ఈడీ చేయొచ్చు. అది చెప్తున్నా, అసలు చేస్తున్న పనులు కాబట్టి నేను ఓవరాల్ అనేది ఏంటంటే, ఒకటి గతంలో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ నివేదికలు అట్లాంటివి ఏమైనా ఏం జరుగుతున్నాయి ఉంటే ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో అయితే సీఎంఓ, లేకపోతే చుట్టుపక్కల క్యాబినెట్, లేకపోతే కేంద్రంలో అయితే వాళ్ళకే పరిమితం. ఈరోజు పార్టీ అందరితో పంచుకుంటున్నారు. ఆ పార్టీ వాళ్ళు పార్టీలో కింద నుంచి పైదాకా అందరితో పంచుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే అదొక పద్ధతి వాళ్ళది, ఒక ఇది. దానిలో ఇప్పుడు ఈ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు కదా ఒక ఇంటర్వ్యూలో, రాధాకృష్ణ ఇంటర్వ్యూలో, సార్ చూద్దాం నిజంగా కూడా ఆ ప్రచారం అయితే జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ప్రచారం జరుగుతుంది, సరే కేసీఆర్ చేయడం అనుకుంటున్నా, ఒకవేళ చేస్తాడు అంటే నేను అంతకంత అదే ఆ లెక్క అంతకంత నేను కూడా చేసి చూపిస్తాను అన్నాడు. మరి అది